హలో. ఈ వీడియో చాలా కొంతమందికి. ఎవరికి అంటే ఈ మధ్య చాలా న్యూస్‌లో వింటున్నాము. పెళ్ళి తర్వాత పిల్లలున్నా సరే వేరే ఎఫైర్ కోసము కన్న పిల్లల్ని చంపేస్తున్న తల్లి అని. అసలు వీళ్ళని చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది. పెళ్ళి మీకు ఇష్టం లేనప్పుడు చేసుకోకండి. ఒకవేళ మా ఎంజాయ్‌మెంటే కావాలి అంటే చేసుకోండి. ఎంజాయ్‌మెంట్ చేసుకోండి. ఒకరితో కాకపోతే 10 మందితో ఎంజాయ్ చేయండి. అంతేగాని మీ పెళ్ళంటేనే తెలీదు. దానికోసం ఏదో ఇంగా ఆ ఎంజాయ్‌మెంట్ కోసం పెళ్ళి అన్న పేరుతో పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, మళ్ళీ ఇంకెవడో కావాలి. ఇంకెవరిదిదో కావాలి. అసలు మీకు ఆ ఎంజాయ్‌మెంటే కావాలనుకుంటే పిల్లల జోలికి ఎందుకు పోతారు? పిల్లల్ని ఎందుకు కంటారు? నాకు అర్థం కాదు. కనేది కంటారు. అసలు పిల్లల్ని కనడం అంటే ఒక ఆడది తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక జీవికి జన్మనిస్తుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డే ప్రపంచం అవుతుంది. ఆ పిల్లల కోసము తల్లి భర్తను కూడా ఎదిరిస్తుంది. ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తుంది. అట్లాంటి విలువ ఒక ఆడదానికి మనం ఇస్తున్నాం. అట్లాంటి ఆడవాళ్ళే ఇవాళ ఎవడో పనికిమాలినోని కోసము కడుపులో చీల్చుకొని పుట్టిన పిల్లల్ని చంపేస్తోందంటే ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? అరే, ఇష్టం లేకపోతే మీకు ఒక పెళ్ళి చేసుకున్నారు, మీకు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే పిల్లల్ని కనండి. లేదు, మాకు అండర్స్టాండింగ్ లేదు అంటే వాడిని వదిలేసి ఇంకొకడిని ఎవడినో మీకు ఇష్టారాజ్యం చేసుకోండి. అంతేగాని పెళ్లి చేసుకొని సుఖం కోసం పిల్లల్ని కని తర్వాత ఇంకొకడు ఎవడో వచ్చాడని చేసుకోవడం చాలా తప్పు. వీడియో చూస్తున్న మీరు, మీ చుట్టుపక్కల కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చేసేది తప్పుని హెచ్చరియండి. ఎందుకంటే ఎవ్వడు చెప్పనంత కాలము నేను చేసేది కరెక్టే అని ఫీల్ అవుతారు అందరూ కదా. ఇట్లాంటి వాళ్ళను దేవుడు ఎందుకు ఇంకా భూమి మీద పెడుతున్నాడో అర్థం కాదు.